కరీంనగర్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల వ్యయంతో 2 ఏళ్ల క్రితం చేపట్టిన ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నగరవాసులకు ప్రయోజనకరంగా స్టేషన్ భవనానికి 2 వైపులా అనుసంధానం ఏర్పడేలా పనులు చేపట్టారు. స్టేషన్ బయట లోపల ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కరీంనగర్ స్టేషన్ ముఖ్యమైంది. దీనికి ప్రధానంగా గూడ్స్ నుంచి ఆదాయం సమకూరుతుంది. ధాన్యం, గ్రానైట్ తరలించడం, ఎరువుల దిగుమతి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ప్రస్తుతం 3 ప్యాసింజర్ రైళ్లు మాత్రమే కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వారానికి 2 సార్లు నడిచే తిరుపతి రైలును నిత్యం నడపాలనే డిమాండ్ ఉంది. దీనిపై పలుమార్లు రైల్వే అధికారులకు విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన 45 కిలోమీటర్ల కరీంనగర్ హసన్పర్తి వయా హుజురాబాద్ రైల్వే లైన్ కూడా పూర్తయితే హైదరాబాద్ కు మరింత దూరం తగ్గనుంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ కు రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో 2 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి చివరి దశకు చేరాయి. నగరవాసులకు ఇబ్బంది కలగకుండా స్టేషన్ భవనానికి 2 వైపులా రోడ్లతో పాటు సుందరమైన విశాలమైన ఆవరణ, ప్రత్యేక ప్రవేశ ద్వారం అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్ బయట లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. 2వ ప్లాట్ఫామ్ పై సౌర పలకలు ఏర్పాటు చేశారు. 3 ప్లాట్ఫామ్లు, 2 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, సీసీ కెమెరాలు, డిజిటల్ డిస్ప్లేలు అందుబాటులోకి రానున్నాయి. సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ప్లాట్ఫామ్ల నిర్మాణం, అదనపు కౌంటర్ల నిర్మాణం, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్, లైటింగు, పార్కింగు, ఇలాంటి పనులు అన్నీ దాదాపు పూర్తి కావచ్చినవి. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో త్వరలోనే ఈ వర్చువల్గా ఈ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిన పనులను ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం తిరుపతి పోవాలన్నా కానీ, ఇంకా వేరే మనం ఎటు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ పెద్దపల్లి పోయి ఒక 2 గంటలు ప్రయాణికులు ఆడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ట్రైన్ ఆడ లైన్ ఇచ్చేటందుకు ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ లైన్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ కరీంనగర్లో ఈ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ పెరగడం ద్వారా కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయి. కొత్త రైలు కూడా రానున్నాయి. కాబట్టి రైల్వే స్టేషన్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఓన్లీ గ్రానైట్ క్వారీకి పరిమితమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజున ప్రయాణికులకు అనుసంధానంగా ఒక కాజీపేట ఎన్నడో ఉన్న రైల్వే స్టేషన్ మాదిరిగా జంక్షన్ లాగా రూపుదిద్దుకున్నందుకు కరీంనగర్ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తొందరగా పని అవుతుందని ఎవరు ఊహించని విధంగా ఈ పని అమృత్ భారత్ స్కీమ్ కింద తీసుకొచ్చి బండి సంజయ్ గారి చొరవతో ఇంత తొందరగా అయినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తయితే కరీంనగర్ కు నేరుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో లింక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ పెద్దపల్లి సెక్షన్ లో పెద్దపల్లి జంక్షన్ చేరుకోకుండానే వరంగల్ వైపు రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. కరీంనగర్ కాజీపేట పనులు పూర్తయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రధాన జంక్షన్ గా మారే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, కరీంనగర్.